నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్టీ టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. మరి మన కోసం నాన్ వెజ్ స్పెషల్స్ చేసి చూపించడానికి వచ్చిన మన పార్టిసిపెంట్స్ని పరిచయం చేసుకుందామా? మీ పేరు? మధుశ్రీ. మధుశ్రీ. ఎక్కడి నుంచి? మల్కాజ్గిరి. మల్కాజ్గిరి. ఓకే. మీ పేరు? శైలజ. శైలజ. ఎక్కడి నుంచి? మల్కాజ్గిరి. రిలేటివ్స్? ఫ్రెండ్సా? సో ఒకే ఏరియాలో ఉండడం వల్ల అయ్యారా? లేదు, ముందు నుంచి. చిన్నప్పటి నుంచా? లేదు, మధ్యలోంచి. సరే, ఓకే. మీరైతే ఏమంటే చేస్తారు? మలాయి మటన్ అండి. మలాయి మటన్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? మలాయి మటన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ 1/2 కిలో, జీడిపప్పు పొడి 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పెరుగు 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, యాలకుల పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ మటన్ అన్ని మిక్స్ చేసుకున్నామండి. అవునా? ఫస్ట్ మటన్ ఉడికించాను. ఏమేమి వేసారు? ఉట్టి పసుపు ఉప్పు వేసి ఉడికించాను. పసుపు ఉప్పు వేసి ఉడికించారు. ఇంకేమీ లేదు? ఇంకేమీ లేదు. ఓకే. పెరుగు, అల్లం పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్? ఓన్లీ అల్లం పేస్ట్? అల్లం వెల్లుల్లి. ఓకే. సాల్ట్, కారం, గరం మసాలా, జీరా పౌడర్, ఇలాచీ కొద్దిగా. ఇలాచీ పొడి చేసేసుకున్నా? పొడి చేసుకో. ధనియా పౌడర్, సో ఇలా కలిపి ఎంతసేపు ఉంచుకుంటే బాగుంటుంది? ఇలా కలిపి 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. సో కలిపేసినట్టేనా? కలిపేసి ఆయిల్ అండి. మీరు హౌస్ వైఫేనా? హౌస్ వైఫ్ అండి. పాప ఉంది, 3 ఇయర్స్ పాప. 3 ఇయర్స్ పాప ఉందా? మా పాపకి హాయ్ చెప్పండి. పాప పేరేంటి? సరయు. అయ్యో, మా పాప పేరు సరయువే. అవునా? మా చిన్న పాప పేరు సరయు. పెంచండి. ఎస్. ఓకే. సరయు హాయ్. సాజీరా పట్టా అవన్నీ వేస్తున్నామండి. సో గరం మసాలా. గరం మసాలా, బిర్యానీ ఆకు. అవి వేగాక ఫ్రై చేసిన ఆనియన్స్. ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ మళ్ళీ వేస్తున్నాను. పుదీనా, పసుపు, ఇది గోలాక మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో అన్నీ వేసేస్తాం. పచ్చిమిర్చి, సో పచ్చిమిరకాయలు ఏంటంటే చాలా ఘాటుగా ఉండేటట్టుగా ఉన్నాయంటే, చాలా డార్క్ గ్రీన్లోని కారం ఎక్కువ ఉంటాయి ఇవి. కారం కదా? సో ఏంటి స్పెషల్ పచ్చిమిరకాయలు ఏమన్నాయి? మల్కాజ్గిరి పచ్చిమిర్చి అండి. మల్కాజిగిరి పచ్చిమిరపకాయల? అబ్బో. సో ఘాట్ ఎక్కువ ఉంటుందా? చూడటంగా నాకు అలాగే అనిపించింది అవి. ఓకే. కొద్దిసేపు మగ్గనిద్దాము. కొద్దిగా వేస్తే చాలా ఇవి? చాలు. సో ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు మల్కాజిగిరిలో పండిస్తారా లేకపోతే అక్కడ అమ్ముతారా? అమ్ముతారా? ఓకే. సో అక్కడ అమ్మడం వల్ల ఘాటు ఉంటుందనా? అంతేనా? అక్కడ పండించడం వల్ల కాదా? సరే, ఓకేలే. కానీ మీరిద్దరే ఏంటి షాపింగ్లు అలా ఏమైనా ఉంటాయా? చేస్తాం. కలిసినప్పుడు కలవడమే తక్కువ. అంటే ఒకప్పుడు పక్కన ఇల్లు, ఇప్పుడు కొంచెం షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోయాము, ఇంకా కొంచెం తగ్గిపోయింది. అవునా? కానీ ఫోన్ కాల్స్ ఉన్నాయి. భావన గారు, ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అండి, విష్ చేయండి. అవునా?
పేరు చెప్పండి మరి. హస్బెండ్ గారు హ్యాపీ బర్త్డే అని అనలేం కదా, బాగోదు. మధుశ్రీ హస్బెండ్ గారు అన్నారు. మధుశ్రీ హస్బెండ్ గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీరు గణేష్ పుట్టినరోజులు. గణేష్ ఓకే, గణేష్ ఆనంద్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మా తెలుగు రుచి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. ఓకేనా? ఓకే, సో అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. కాజు 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 పొడి పేస్ట్ చేసి పౌడర్. పౌడరా? ఓకే. ఎందుకు పలుకులు వేయకూడదనా? పలుకులు లాస్ట్కి వేస్తాను. అవి కూడా వేస్తారా? ఇంకా సరే, ఈ మనం అన్నంలోనో లేకపోతే ఏ రోటీలోనో కలుపుకున్నట్టు డైరెక్ట్గా వెళ్ళిపోద్ది అలా అయితే. ఇది ఏ కాంబినేషన్ అయితే బాగుంటుంది? రోటీ. ఇప్పుడు మలాయి వేసుకుందాం. క్రీమ్. సో ఈ డిష్ మీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా ఫేవరెటా? మా హస్బెండ్కి ఈరోజు చేయాలనుకున్నాను, ఇక్కడ చేశానుగా. సో కాబట్టి అక్కడ టేస్ట్ చేస్తే టేస్ట్ చేసి ఆహా, ఇలాగే అన్నీ ఉంటే ఎంత బాగున్నావు కదా. వాళ్ళు ఎప్పుడైనా మీరు ఇగో ఈ చీర చూస్తారా, ఇక్కడ నుంచి నీకు కొన్నిసార్లు తీసేసుకో అక్కడ అన్నారు. అట్లా నడు, అది కాదు. ఓకే, వాట్ నెక్స్ట్? జీడిపప్పు పైనుంచి వేసుకుందాం. జీడిపప్పు అలుకులు, నిమ్మకాయ రసం, కొత్తిమీర. ఓకే, సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చా? ఆఫ్ చేసుకుందాం. అయిపోయిందా? ఓకే, ఏం చేశారో చెప్పు నాకు ఇచ్చేయండి. మలాయి మటన్ రెడీ. థ్యాంక్ యూ. బాగుంది చూడండి. మలాయి మటన్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మలాయి మటన్ తయారీ విధానం. ముందుగా మటన్ లో పసుపు, ఉప్పు వేసి ఉడికించాలి. ఒక బౌల్లో ఉడికించిన మటన్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, యాలకుల పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, పసుపు వేసి వేయించాలి. దీనిలో మటన్ మిశ్రమం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత జీడిపప్పు పొడి, ఫ్రెష్ క్రీమ్ వేసి కాస్త ఉడకనివ్వాలి. తర్వాత జీడిపప్పు, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మలాయి మటన్ రెడీ. మలాయి మటన్ మరి టేస్ట్ చేయాలంటే ఎగ్జాక్ట్లీ మన రావు గారికి వెల్కమ్ చెప్పేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. హలో. హలో అండి. హలో, చెప్పండి. సో మలాయి మటన్. మలాయి మటన్. మలాయి ఎక్కడండి? క్యాష్యూ నట్స్ ఉన్నాయి. అన్ని అలా దాక్కున్నాయండి లోపల. ఓకే. బాగుంది, కమ్మగా ఉన్నది. నెక్స్ట్ డిష్ చూసిన తర్వాత మనం జడ్జ్మెంట్ చెప్తాం. ఓకే, ప్రస్తుతానికైతే పాజిటివ్గానే చెప్పారు, నెగిటివ్ ఏం చెప్పలేదు. సో నెక్స్ట్ శైలజ గారి డిష్ కూడా వచ్చిన తర్వాత ఫైనల్ జడ్జ్మెంట్. ఓకే ఓకే, మరి ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొద్దిగా బెల్లము, జీలకర్ర బాగా దంచుకొని ప్రతిరోజు ఒక ఉండ చొప్పున కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే జీర్ణశక్తి పెంపొందుతుంది. అలాగే చర్మానికి దద్దుర్లు, దురదలు ఇలాంటి సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే అవి కూడా తగ్గిపోతాయి. సో శైలజ గారు మీరేమంటే చేస్తారు? చికెన్ పన్నీర్ కర్రీ. చికెన్ పన్నీర్ కర్రీ. ఓకే, మరి చికెన్ పన్నీర్ కర్రీ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చికెన్ పన్నీర్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, పన్నీర్ 100 గ్రాములు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 4, టమాటో 1, అల్లం ముక్కలు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 5, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, మసాలా దినుసులు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం నాకు వినిపిస్తుంది, కొంచెం వ్యూవర్స్ కూడా వినిపించాలి కాబట్టి కొంచెం గట్టిగా మాట్లాడదామే. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పన్నీర్ వేయించుకోవాలా? కొంచెం వేడాక పన్నీర్ వేసుకోవాలి. ఓకే, సో ఈలోపు ఏం చేశారు చెప్పండి? అది పేస్ట్ ఏదో కొంచెం కలర్. అది ఆనియన్, అల్లం, ఉల్లిపాయలు, అల్లం,
వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమాటో. పచ్చిమిరపకాయలు, టమాటో సపరేట్గా చేయాలి, ఇవి 4 కలిపి మిక్సీ చేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, ఓన్లీ అల్లమేనా? అల్లం సపరేట్, వెల్లుల్లి సపరేట్. ఓహో, సపరేట్ సపరేట్ మిక్సీ పెట్టి అందులో కలిపేసుకోవాలా? లేదండి, పీసెస్ తీసుకొని అన్ని కలిపి మిక్సీ పెట్టాలి. ఓకే ఫైన్. సో వేడెక్కినట్టు వేస్తారా? ఓకే. ఇది సోయా సోయా పన్నీర్. సోయా పన్నీర్. సో దీన్ని తోఫు అని కూడా అంటారు కదా? అవునండి. ఆయిల్ అదంతా ఇందులో తీసుకో. ఈ ఆయిల్ కూడానా? అదంతా ఇందులో వేసేయండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం కర్రీ కోసం. కొంచెం గట్టిగా మాట్లాడరా ప్లీజ్ నా కోసం. షూర్. ఎందుకంటే నేనే మీ దగ్గరికి ఇలా వచ్చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నారు ఏదో అని. ఓకే. ఇప్పుడు ఆయిల్ వేడాక సాజీరా ఇంకా గరం మసాలా. చెక్క ఓన్లీ 2 ఓకే వేసుకుందాం. తర్వాత ఇది పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇప్పుడు వేస్తారా? సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పేస్ట్ ఇది. అది ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? నేనే ట్రై చేశాను, కొంచెం పన్నీర్ సెల్ఫ్? ఓ ఎలా? అంటే మామూలుగా కర్రీ చేస్తాను ఎప్పుడైనా, నేను కొంచెం పన్నీర్ వేస్తే ఎలా ఉంటుంది అనేసి అని ట్రై చేశారు. బాగా సింపుల్ సింపుల్గా అయిపోయింది. చెప్పారు మా ఆయన చూసారు. బాగుంది, బాగా చేసేవే శైలు అన్నారా? అవునండి. అవును అంట. అలాగే అంటారండి, శైలు అని అంటారా? శైలు. కొంచెం పసుపు, అది ఫ్రై అయిపోయింది, కొంచెం కలిపేస్తాను. మీ ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడతారా? అవునండి, అందరు నా వాయిస్ చిన్నగా ఉంది అనేసి అంటారు. మరి జనరల్గా వాయిస్ చిన్నగా ఉండే వాళ్ళందరికీ పిల్లలు వచ్చారంటే డెఫినెట్గా పెరిగిపోద్ది వాయిస్. అవునా కాదు? అవును. ఎందుకంటే ఎంత చిన్న వాయిస్ ఉండే వాళ్ళైనా సరే పెరిగింది అనుకోవాలి. ఇప్పుడు పెరిగిందంటే ఇది పెరగడమా మోతాదు? అంటే జనరల్గా బయటకు వస్తే కొంచెం చిన్నగా, ఇంట్లో ఉంటే పర్లేదు. ఓ ఈ లెక్కన మేము ఏం చేసి ఉండాలంటే, మీరు వంట చేస్తున్నారంటే మీ పిల్లల్ని తీసుకొచ్చి ముందు నుంచో పెట్టి ఉండాలి. అమ్మ వద్దు, అమ్మో వద్దు, అమ్మ ఇది మాత్రం కొంచెం గట్టిగా వచ్చిందండో, అమ్మో వద్దు అని. వాళ్ళు వస్తే ఏంటంటే ఇది ఎందుకు ఇస్తున్నాం మమ్మీ, ఇది ఎందుకు ఇస్తున్నాం మమ్మీ, ప్రతి ఒక్కటి డౌట్ అడుగుతారు కదా. ఫుల్. నెక్స్ట్ చికెన్. అయ్యా అక్కడికి జంతువుల్లో కూడా చూసామంటే పిల్లి యావ్ అని ముద్దుగా అరిచే పిల్లి, అది పిల్లలు రాగానే అంటదా? నేను చూసిన రోజులు ఉన్నాయి. ఆ పిల్లలు ఏమన్నా కొంచెం అవి అటు ఇటు వెళ్ళిపోతున్నా, వాటికి కూడా బీపీలు, ఫ్రస్ట్రేషన్స్ వచ్చేస్తాయి. అలాంటిది మనుషులకి ఇంకా ఎక్కువే ఉండుంటాయి, అది కూడా స్పెషల్లీ తల్లులకి. డౌటే లేదు. కారం అండి, కారం. ఉప్పు, కొంచెం టమాటో ప్యూరీ, నాకు ఎవరో ఎక్కడో చెప్పినట్టు గుర్తు, మీరు స్కూల్కి వెళ్తున్నప్పుడు అది గట్టిగా అరుస్తారని. 2 months వెళ్ళానండి, థ్రాట్ పెయిన్ వచ్చి మానేసాను. 2 months వెళ్ళారా? స్కూల్కి వెళ్ళారా? స్కూల్ చెప్పడానికి వెళ్ళాను, గొంతు నొప్పి వచ్చి. చెప్పడానికంటే టీచర్గా చూసారా? స్కూల్కి టీచర్గా వెళ్ళి ఆ టీచర్గా 2 నెలలు జాబ్ చేస్తున్నప్పుడు అరిచినందుకు గొంతు నొప్పి వచ్చి స్కూల్ జాబ్ మానేస్తారంట. అంటే ఆవిడ అక్కడ ఏ రేంజ్లో అరిచుంటారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకే ఎక్కువగా అరవకూడదు అనేసి ఇంకా మెల్లిగా పెట్టేసుకున్నాను, నా లెవెల్ అంతే అనేసుకొని. అవునా, బాగుంది. ఓకే, సో మరి కాసేపు మగ్గాలా? ఒక 2 minutes అంతే. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామా? చూద్దాం. నేను కలుపుతూ ఉంటాను, ఈలోపు నెక్స్ట్ ఏం వేయాలో తీయండి. మసాలా, గరం మసాలా, ఇది గరం మసాలా. ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్. సో ఇప్పుడు సోయా పన్నీర్ అయితే దీనికి టేస్ట్ ఉంటుందా నార్మల్ పన్నీర్ కంటే? అవునండి, దీనికి ఇది బాగుంటుంది. దీనికి ఇదే బాగుంటుంది. నెక్స్ట్ కొత్తిమీర వేసే.
సో కొత్తిమీర వేశారు. ఇంకా నెక్స్ట్ దించేయడమేనా? దించే ఏం చేశారో చెప్పి నాకు ఇచ్చేయండి. చికెన్ పన్నీర్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ. చికెన్ పన్నీర్ కర్రీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చికెన్ పన్నీర్ కర్రీ తయారీ విధానం: ముందుగా ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. టమాటో పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పన్నీర్ ముక్కలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి మసాలా దినుసులు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, చికెన్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, టమాటో పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, వేయించిన పన్నీర్ ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చికెన్ పన్నీర్ కర్రీ రెడీ. చికెన్ పన్నీర్ కర్రీ. సరావ్ గారు, నెక్స్ట్ డిష్ కూడా వచ్చేసింది. తోఫోది సోయా పన్నీర్. సోయా పన్నీర్. రెండు బాగున్నాయి, కానీ మలాయ్ మటన్లో బేసిక్లీ రిచ్నెస్ ఉన్నది, కానీ ఇంకా కొంచెం క్రీము మలాయ్ ఉండాలన్నమాట. కమ్మగా బాగుంది, కారం లేకుండా పేరు తగ్గినట్లు అన్ని టేస్ట్ బాగుంది, కానీ అపీలింగ్ ఇంకా కొంచెం బాగుండొచ్చు. మంచి క్రీమీగా బాగుంటే మేబీ చాలా బాగుంటుంది. చికెన్ పన్నీర్ కర్రీ కొంచెం మసాలా ఇంకో కొంచెం పచ్చిగా ఉన్నది, కొంచెం ఉడకాలి. కాంబినేషన్ ఓకే, ఇంకా కొంచెం ఆ పచ్చి మసాలా వల్ల మీకు ఆ టేస్ట్ ఇంకా సరిగా రాలేదన్నమాట. అదర్వైజ్ ఓకే, ఇంకా కొంచెం బాగా మీరు కుక్ చేసి ఫ్రై చేసి ఉంటే బాగా ఆ మసాలా స్మెల్, పచ్చి స్మెల్ పోయి మంచి ఇదిగా ఉంటుంది. అంటే కొంచెం పులుపు ఉన్నది. టమాటోస్ వేసారా? టమాటో ప్యూరీ. ఓకే. సో బెస్ట్ ఇస్ మలాయ్ మటన్. మలాయ్ మటన్ ఫస్ట్ ఎలా అయిపోయింది అయ్యో అనుకొని, ఆ తర్వాత భలే చెప్పారు మీరు, ఇలా దించి ఇలా ఎక్కించారు. ఓకే, సో కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. ఓకే, మరి మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. కంగ్రాట్స్. ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. విరిగిపోయిన పాలని కాస్త తీసుకుని ముఖానికి మెడకి అప్లై చేసుకొని ఒక పావు గంట తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కనుక కడుక్కుంటూ ఉన్నట్లయితే ముఖం మీద కానీ మెడ మీద కానీ ఉన్న మచ్చలన్నీ కూడా తగ్గిపోతాయి. చర్మం బాగా కాంతివంతంగా తయారవుతుంది. ఇప్పుడు కారం కారంగా సరావు గారు, కారం కారంగా క్రాబ్ కట్లెట్స్. క్రాబ్ కట్లైట్స్. వావ్, క్రాబే కొంచెం కష్టంగా తినడానికి చాలా మంది అవస్థలు పడుతుంటారు. చేసుకోవడం బాగా బాగుంటుంది. బాగుంటుంది. అంటే టేస్టీ ఫుడ్ తినాలి అన్నప్పుడు ఓపిక కూడా డెఫినెట్ గా కావాలి. సో అయితే క్రాబ్స్ తినడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. మంచి హెల్దీ ఫుడ్, కానీ తినడానికి చాలా మందికి రాదు అది ప్రాపర్ గా తినడం ఎలాగని. సో అందులో మీరు కట్లెట్ కూడా, ఇప్పుడు కట్లెట్ అన్నప్పుడు ఎలాగా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి సో ఆ ఈజీనెస్ ఎలాగో తెలుసుకొని మనం కూడా ఇంట్లో చేసేసుకోవచ్చు. క్రాబ్ కట్లెట్స్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. క్రాబ్ కట్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్రాబ్ స్టిక్స్ అరకప్పు, మైదా అరకప్పు, కోడిగుడ్డు 1, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. సో రావు గారు, స్టార్ట్ చేసేదాన్ని. సో ఫస్ట్ ఏంటంటే ఈ క్రాబ్ స్టిక్స్ మీకు రెడీమేడ్ దొరుకుతాయి. ఓకే, ఇది ఈజీ వే ఆఫ్ మేకింగ్ అనమాట. కానీ మీకు కొంచెం టైం పడుతుందంటే, మీకు ఓపిక ఉంటే క్రాబ్స్ కొన్ని బాయిల్ చేసి దాంట్లో నుంచి మీరు ఫ్లెష్ తీస్తే దట్ విల్ బి ద బెస్ట్ అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కానీ దిస్ ఇస్ అ షార్ట్ మెథడ్ అనమాట. ఓకే, సో ఇది కొంచెం మనం ఫైన్గా చాప్ చేసుకోవాలి, లేకపోతే మిక్సీలో కొంచెం రఫ్గా కొట్టుకోవాలి. సో మనం ఏమని అడగాలి? క్రాబ్ స్టిక్స్. క్రాబ్ స్టిక్స్ అని అడిగితే కొన్ని పెద్ద మాల్స్ లో ఉంటాయేమో, రైట్?
ఇది పెట్టేది. ఇప్పుడు ఫస్ట్ నూనె, గార్లిక్, దాని తర్వాత జింజర్, అన్నీ బాగా సన్నగా చాప్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మీరు క్రాబ్స్ ఉడకబెట్టి ఆ తర్వాత అందులో ఫ్లష్ తీసేసుకోవాలి అని చెప్పారు కదా, సో ఆ ఫ్లష్ తీసేసాక మనం దాన్ని అలా పొడి పొడిగానే ఉంచేసుకోవచ్చా, లేదా మళ్ళీ దాన్ని గ్రైండ్ చేసి? మీ ఇష్టం, మీకు పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు కొందరు తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, క్రాబ్ వచ్చి మనకి పైనుండే షెల్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అవును. సో ఉడికిపోయింది అనేది మనకి ఎలా తెలుస్తుంది? 5 to 8 minutesలో ఉడికిపోతుంది. క్రాబ్ మీట్ వచ్చి షెల్ తోటి మనకి పని లేదు. ఓకే, లోపల వేడెక్కితే వితిన్ 2 minutesలో కుక్ అయిపోతుంది క్రాబ్ మీట్. సో అంటే మనం వేయడం వచ్చి ఇప్పుడు 2 pieces లాగా తీసుకొని వేసేస్తారు కదా ఉడకపెట్టడానికి. మీరు క్రాబ్ షెల్లో నుంచి తీసి బాడీ ఉంటుంది కదా లోపల క్లీన్ చేసి 2 పీసెస్గా చేసి గార్లిక్ వాటర్లో కొంచెం తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ పీసెస్ వేసేసుకుంటే ఒక మ్యాక్స్ ఒక 8 minutes, 5 to 8 minutes, 10 minutes సార్ ఉంచుకుంటే 10 minutes కూడా ఎక్కువ, 5 minutes to 8 minutes ఉంచితే ఓకే, 5 minutes to 8 minutes ఉంచి తీసేస్తే సో ఆ లోపల ఉండే ఫ్లష్ అంతా మనం తీసేసుకొని ఇలా కుక్ చేసుకోవడం. అవునండి. ఇప్పుడు పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా, అంటే మనకి కొంచెం నీసు వాసన ఉండకుండా ఉండడానికి. సో రావు గారు చెప్పినట్టుగా మనం మాల్స్లో తీసుకుని రెడీమేడ్గా అలా చేసుకునే బదులు ఇంట్లో తీసుకుని ఉడకబెట్టి అలా చేసుకుంటే ఫ్రెష్నెస్ ఉంటుంది, టేస్ట్ పరంగాను హెల్దీగా కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ క్రాబ్ మీట్ వేస్తున్నాం. యాక్చువల్గా అది పెద్ద ప్రాసెస్ కూడా కాదేమో ఏదండి, క్రాబ్ది మనం ఆ లోపల ఫ్లష్ తీయాలి అనుకుంటున్నది. అంటే ఓపిక ఉండాలి, టెక్నిక్ తెలిస్తే కానీ మీరు. అవును, క్రాబ్ తినడం వచ్చిన వాళ్ళకి ఆ టెక్నిక్స్ తెలుస్తాయని నేను అనుకుంటున్నాను. బికాస్ ఆఫ్ తింటున్న వాళ్ళు ఈజీగా మీరు తీసుకొని తింటారు. ఇక్కడ షోల్డర్ అది ఉంటుంది చూస్తారా, అది ఓకే. బాడీ తోటి నార్మల్గా ఏంటి మనం కొరికి తినేస్తాం, మీ సరి కరెక్ట్గా ఏంటి కొరికి పీలుస్తారు, సో ఆ ఫ్లెష్ అంతా వచ్చేస్తుంది. కానీ తీయడం మీకు అంత ఈజీ కాదు, టెక్నిక్ స్పూన్ తోటి కదా, ఫోర్క్ తోటి మెల్లిగా ఒక్కొక్కటి మళ్ళీ కొంచెం ఇది టెక్నిక్స్ ఉన్నాయి, అది చెప్తున్నాను మెయిన్ అనమాట. దానికి ఓపిక కావాలి మీకు. ఒక 20-30 అంటే కానీ మీకు ఇంత ఫ్లెష్ రాదు. దట్ ఈస్ వాట్. సో ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఇది కొత్తిమీర కూడా వేసుకుందాం. సో మిక్చర్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ మైదాలో, దాని తర్వాత ఎగ్, దాని తర్వాత బ్రెడ్ క్రమ్స్, కొంచెం డెలికేట్గా సాఫ్ట్గా ఉంటుంది. సేమ్ అన్నమాట. ఇంకా వేడెక్కాలి, కొంచెం బాగా వేడెక్కాలి, లేకపోతే మీకు స్ప్లిట్ అయిపోతుంది అనమాట, క్రాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ కుక్డ్ అనమాట, జస్ట్ క్రిస్పీగా ఫ్రై చేయడానికి అంతే. సో మన ఆయిల్ వేడెక్కడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపు ఓకే ఓకే మరి ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా.
ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వాతావరణంలో ఏ చిన్న మార్పు కనిపించినా మామూలు వాళ్ళకైతే పర్వాలేదు, కానీ ఆస్తమాతో బాధపడుతున్న వారికి మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఒడ్డున పడ్డ చేపపిల్ల ఏ విధంగా అయితే కొట్టుకుంటూ ఉంటుందో శ్వాస కోసం వీరి పరిస్థితి కూడా అలాగే ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా దగ్గు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు కొన్ని రకాల చిట్కాలు అయితే ప్రయత్నించి చూడాలి కదా. ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది, ప్రయత్నించండి. కొద్దిగా బత్తాయి రసం తీసుకొని అందులో కాస్త అల్లం రసం, జీలకర్ర వేసుకొని ప్రతిరోజు తీసుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే ఆస్తమా వల్ల వచ్చే దగ్గు, శ్వాస కష్టాలు ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి. చిట్కా చూసారు కదా సురావు గారు? రెడీ అయిపోయిందండి. బ్రౌన్ షేడ్ వస్తే సరిపోతుంది. చాలా మేము ఆల్రెడీ మనం కుక్ చేసాం కదా. సో క్రాబ్ కట్లెట్ రెడీ. క్రాబ్ కట్లెట్స్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? క్రాబ్ కట్లెట్ తయారు చేసుకునే విధానం. ముందుగా క్రాబ్ స్టిక్స్ ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, గరం మసాలా వేసి వేయించాలి. దీనిలో క్రాబ్ మిశ్రమం వేసి వేగనివ్వాలి. దీనిలో కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్లా ఒత్తుకుని మైదాలో అద్దుకోవాలి. తర్వాత కోడిగుడ్డు సొనలో ముంచి తీసి బ్రెడ్ పౌడర్లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్రాబ్ కట్లెట్స్ రెడీ. క్రాబ్ కట్లెట్స్. సో రావు గారు, చాలా మంది వచ్చి క్రాబ్స్ హెల్త్ పరంగా చాలా మంచిది, తినాలి అని చాలా అనుకుంటారు. కానీ ఇది తినడం చేతగాక భయం వల్ల ఏంటంటే అమ్మో అక్కడ గుచ్చుకుంటుంది, ఇది అవుతుంది, నేల్స్ కట్ అవుతాయని భయానికి తినరు. బట్ ఇలా ట్రై చేయండి, ఈజీగా ఉంది, ప్లస్ మనకి క్రాబ్గాను తిన్నట్టుగాను ఉంటుంది. సో ట్రై చేస్తే డెఫినెట్గా మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఓకే, ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. కొద్దిగా క్యారెట్ జ్యూస్ తీసుకొని అందులో తేనె వేసుకొని దీన్ని కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే శరీరానికి తక్షణమే శక్తి లభించినట్లు అవుతుంది. ఎముకలకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి, అలాగే కంటి చూపు మెరుగుపడుతుంది. ఇలా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు ప్రయత్నించి చూడండి. ఇప్పుడు షాప్ స్పెషల్. రావు గారు, మరి షాప్ స్పెషల్ కీమా ప్రాన్ బిర్యానీ. కీమా ప్రాన్ బిర్యానీ. సో ప్రాన్స్ చాలా చిన్న చిన్నగా ఉంటాయి, దాన్ని కీమా లేదు, కీమా, మటన్ కీమా అండ్ ప్రాన్. ఓ రెండు మిక్స్డ్. ఓకే, సో కీమా ప్రాన్ బిర్యానీ. ఓకే, మరి కీమా ప్రాన్ బిర్యానీ, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? కీమా ప్రాన్స్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా పావు కిలో, రొయ్యలు పావు కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, బిర్యానీ ఆకు 1, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కుంకుమ పువ్వు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దాం రావు గారు. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దీనికి నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు వెదర్కి అంటే వేడివేడిగా చేసుకొని బిర్యానీలు ఏదైనా సరే తింటే మాత్రం భలే ఉంటుంది. అది కూడా సండేస్ వచ్చేసినప్పుడు ఇంట్లో పిల్లలది ఉంటూ. కరెక్ట్ అండి. ఫస్ట్ మసాలా దినుసులు వేసుకున్నాం, సాల్ట్,
దాని తర్వాత ఆయిల్ కొంచెం. ఇప్పుడు మ్యారినేషన్ మెయిన్ పార్ట్ ఏంటంటే మ్యారినేషన్ బిర్యానీకి కీమా. సో కీమా ఇస్ రా. అవునండి. సో ఇది మ్యారినేషన్ మటుకు మీరు ఒక 4 hours ముందు చేసుకుంటే బాగుంటుంది అనమాట. ప్రాన్స్, సాల్ట్, అంత జింజర్ గార్లిక్ పేస్ట్, దాని తర్వాత పచ్చిమిర్చి, కొంచెం ధనియా, హరా ధనియా అనమాట, కొత్తిమీర, మెంటు, పుదీనా, దాని తర్వాత పెరుగు, ఈ బ్రౌన్ ఆనియన్ కూడా వేసుకుందాం. సో ఆనియన్స్ కొంచెం వేయించి పెట్టేసుకోవాలి ముందుగా. మళ్ళీ కొంచెం పసుపు, కొంచెం కారం. ఇది ముందర మ్యారినేషన్ చేసుకుంటే మీకు బాగుంటుంది అనమాట. మిక్సీ అలా ఎంతసేపు ఉంచితే బాగుంటుంది? 4 hours. 4 hours ఉంచాలి. ఇది కొంచెం గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా వేస్తాం. ఇప్పుడు వేసింది వచ్చి గరం మసాలా. ఇప్పుడు ధనియాల పౌడర్ కొంచెం, కొంచెం జీలకర్ర పౌడర్, ఒక హాఫ్ లెమన్. ఓకే. సో అన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ వేశారు కదా, ఇవి మామూలుగా మనం పైన వేస్తే క్రిస్పీగా కొంచెం బాగుంటాయి. సో మీరు ఇప్పుడు ఇందులో కలిపేయడం వల్ల అవి నానిపోవా? ఇది గ్రేవీ మీకు మసాలా తోటి కలిసిపోతుంది అన్నమాట. ఓకే. పైన కూడా వేయచ్చు. ఓకే. సో కొంచెం ఉప్పు తక్కువ ఉంటుంది, కొంచెం ఉప్పు వేసుకుంటాం. కొంచెం నూనె. ఇది మరుగుతుంది రైస్. పర్వాలేదండి, నో ప్రాబ్లం. సో ఇది రెడీ అన్నమాట. ఇప్పుడు ఈ రైస్ దాంట్లో వేసేయమంటారా? ఓపెన్ చేసి క్లోజ్ చేసేయండి. రావు గారు స్టార్ట్ చేసేద్దామా? సో ఫస్ట్ నూనె వేసుకుంటాను. దాని తర్వాత కొంచెం ఘీ. ఇప్పుడు ఈ గరం మసాలా హోల్ అన్నమాట కొన్ని, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఇప్పుడు ఈ మీట్ వేసేస్తాం. కీమా ఇంకోటి ఏంటి టెక్నిక్ అంటే, కీమా మీకు ఎక్కువ ఫైన్ లేకుండా కొంచెం మీడియం పీసెస్గా ఉంటే మీకు కీమా బిర్యానీలో బాగుంటుంది, తింటున్నాం. లేకపోతే మీరు ఎంత ఫైన్గా వెళ్తారంటే మళ్ళీ మీకు రైస్ ఫీల్ ఉండదు. ఎస్. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. సో ఫైనల్లీ ఆ రైస్. ఈ సాఫ్రాన్ మిల్క్ అన్నమాట. కుంకుమ పువ్వు పాలు, నానబెట్టిన కుంకుమ పువ్వు. అది ఈ లాస్ట్లో ఫైనల్ కొంచెం గీ. దాని తర్వాత కొత్తిమీర, అలాగే పుదీనా.
ఇప్పుడు మూసేద్దాం కొంచెంసేపు. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పుదీనా అనగానే ఒక కమ్మటి వాసన మనకు గుర్తుకొస్తుంది. ఈ పుదీనా ఆకుల్ని బిర్యానీలో కానీ అలాగే మసాలా కూరల్లో కానీ వేసుకుంటే కూరకు మంచి టేస్ట్ ఫ్లేవరు అద్దుతుంది. ఇంకా చెప్పాలంటే పుదీనా రైస్, పుదీనా చట్నీ ఇలా రకరకాలుగా మనం వాడుకుంటూ ఉంటాం. మరీ ముఖ్యంగా ప్రతిరోజు 3 పూటలా కనుక పుదీనా రసాన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఇలాంటి సమస్యల నుంచి త్వరగా ఉపశమనం దొరుకుతుంది. చాలా వరకు ఇలా తీసుకుంటూ ఉన్నట్లయితే రాకుండా కూడా ఉంటాయి ఈ సమస్యలన్నీ. చిట్కా చూసారు కదా సరావు గారు, రెడీ. సో స్విచ్ ఆఫ్. ఎమ్మి బిర్యానీ రెడీ. మీరు చక్కగా వ్యూవర్స్ని ఆకట్టుకునేటట్టుగాని వెదర్కి తగ్గట్టుగా హాలిడేస్ ఉండేటప్పుడు పిల్లలకి ఎలా స్నాక్స్ కావాలి అలా భలే చేసేస్తున్నారు. అంటే ఫ్యాన్స్ మీ వైపు మీరు ఆకట్టేసుకుంటున్నారు. అలా అంతా ఏం లేదండి. అంటే టెక్నిక్స్ ఇస్ మస్ట్. అంటే అందరికీ టెక్నిక్స్ ఇన్ ద మీన్స్ నాట్ కుకింగ్. పిల్లలకి హాలిడేస్ ఉండేటప్పుడు వాళ్ళకి స్నాక్స్ కానీ ఇలా వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉండే ఫుడ్స్ అన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు వెదర్ కి తగ్గట్టుగానే చక్కగా బిర్యానీలు వేడివేడిగా అలా. సో కీమా ప్రాన్ బిర్యానీ రెడీ. వేడిగా కీమా ప్రాన్స్ బిర్యానీ. మరి టేస్ట్ చూడడానికి ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. కీమా ప్రాన్స్ బిర్యానీ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మసాలా దినుసులు, ఉప్పు, బిర్యానీ ఆకు, కొద్దిగా నూనె వేసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. ఒక బౌల్లో కీమా, రొయ్యలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, పెరుగు, వేయించిన ఉల్లిపాయలు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం, నూనె వేసి బాగా కలుపుకోవాలి. బిర్యానీ గిన్నెలో నూనె, నెయ్యి వేసి మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కీమా మిశ్రమం వేసి కొత్తిమీర, పుదీనా, అన్నం, నానబెట్టిన కుంకుమ పువ్వు, నెయ్యి, కొత్తిమీర, పుదీనా వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, కీమా ప్రాన్స్ బిర్యానీ రెడీ. కీమా ప్రాన్స్ బిర్యానీ సరావు గారు. అన్ని కరెక్ట్గా సరిపోయాయి. పులుపు, కారం. మీరు చేస్తేనే అలా వస్తుందా లేకపోతే మేము చేసినా వస్తాయా? మీరు కారం కావాలని కొంచెం వేసుకోవచ్చు. సో మీరు ఏదైతే ఫాలో అయ్యారో దాన్ని మేము అలాగే వెనకాలే ఫాలో అయిపోతే మీరు చేసిన టేస్ట్ ఎగ్జాక్ట్గా రాకపోయినా చూచాయిగా వచ్చేయచ్చు. ట్రై చేయండి. అది కూడా ఇంటికి ఏమైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ పిల్లలకి హాలిడేస్ సండేస్ అలా హాలిడేస్ ఉన్నప్పుడు చేస్తే ఎంజాయ్ చేస్తారు. ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు ఒక 2 కప్పులు పాలు తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే మన ఎముకలకు ఎలాంటి ఢోకా ఉండదని మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే పాలల్లో కాల్షియం సమృద్ధిగా ఉండడం వల్ల మన శరీరానికి ఊతగరలు లాంటి ఎముకలు కూడా బాగా దృఢంగా ఉంటాయి. తద్వారా మనం కూడా ఆరోగ్యంగా దృఢంగా ఉండడానికి అవకాశం ఉంది. మరి ఇంకో చిట్కా ఏంటి అంటే, ఈ పాలలో మనం మామూలుగా పంచదార వేసుకొని తాగుతూ ఉంటాం కదా. పంచదారకు బదులుగా కొద్దిగా బెల్లం వేసుకొని కనుక తాగుతూ ఉన్నట్లయితే బెల్లంలో ఉండే ఐరన్, కాల్షియం ఇంకా జోడై మన శరీరానికి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. రక్త పుష్టి జరుగుతుంది, ఎముకలు, కండరాలు కూడా దృఢంగా ఉంటాయి. ఇవాల్టి ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా. మరి వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ మలాయ్ మటన్ కర్రీ. ఫ్రెష్ క్రీమ్ మనకి కంప్లీట్గా సాచురేటెడ్ ఫ్యాట్ రిచ్ కనుక ఇట్స్ అ ఫ్యాట్ సోర్స్ అండి. ఈ రెసిపీలో ఫ్యాట్ యాడ్ ఆన్ చేయడానికి చాలా వరకు హెల్ప్ఫుల్. అండ్ మటన్ యాడ్ చేస్తున్నాం కనుక మటన్లో క్యాలరీస్ అనేది గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది. సో 100 grams ఆఫ్ మటన్ నుంచి ఎనీథింగ్ బిట్వీన్ 300 calories అనేది అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. ప్రోటీన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మటన్ ఈజ్ రిచ్ ఇన్ ప్రోటీన్ కంటెంట్. సో బిట్వీన్ 25 to 30 grams ఆఫ్ ప్రోటీన్ అనేది 100 grams నుంచి మనకి
లభిస్తుంది. అండ్ ఐరన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇట్స్ వెరీ హై ఆన్ ఐరన్ అండ్ వైటమిన్ కే కానివ్వండి, వైటమిన్ ఏ, అలాగే కాల్షియం, మిగతా మినరల్స్, మెగ్నీషియం లాంటి ఇంపార్టెంట్ మినరల్స్ కూడా మనకి మటన్ నుంచి గుడ్ అమౌంట్స్లో లభిస్తాయి. సో ఎస్పెషలీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అడాలసెంట్ ఏజ్ గ్రూప్ అండ్ ఆల్సో బిలో 10 years వాళ్ళకి కూడా ఇట్స్ వెరీ హెల్దీ అండి. సో మిగతా వాళ్ళందరూ కూడా పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని రెసిపీ ట్రై చేస్తే సరిపోతుంది. చికెన్ పనీర్ కర్రీ. సో క్యాలరీస్ అండ్ న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ప్రకారంగా చూస్తే చికెన్లో ఎనీథింగ్ బిట్వీన్ 150 calories అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. ప్రోటీన్స్ క్లోజ్ టు 25 grams అనేది చికెన్ నుంచి మనకి లభిస్తుంది. అండ్ మినరల్స్ అండ్ వైటమిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ మెగ్నీషియం, మ్యాంగనీస్, కాల్షియం, ఫాస్ఫరస్ లాంటి ఇంపార్టెంట్ మినరల్స్. ఐరన్ అనేది గుడ్ అమౌంట్స్లో మనకి చికెన్ నుంచి లభిస్తుంది. అండ్ ఆల్సో వైటమిన్స్లో ఎస్పెషలీ వైటమిన్ ఏ కానివ్వండి, లేదంటే కే కూడా మనకి గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది. అండ్ మనం పనీర్ యాడ్ చేస్తున్నాం. సో పనీర్లో కూడా క్యాలరీస్ అనేది హైగా ఉంటుంది. అండ్ ప్రోటీన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ వెరీ హై. సాచురేటెడ్ ఫ్యాట్ కూడా మనకి హై అమౌంట్స్లో ఉంటుంది కనుక ఓవరాల్గా ఈ రెసిపీ ఇట్స్ వెరీ హై ఆన్ క్యాలరీస్, వెరీ హై ఆన్ ప్రోటీన్ కంటెంట్ అండ్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫ్యాట్ అనేది ఈ రెసిపీ నుంచి లభిస్తుంది. సో ఇట్స్ వెరీ న్యూట్రిషియస్ అండ్ క్యాలరీ రిచ్ కనుక స్పెషలీ చిల్డ్రన్, అడాలసెంట్ బాయ్స్ అండ్ గర్ల్స్, ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టేటింగ్ మదర్స్ ఎవరికైతే క్యాలరీ రిక్వైర్మెంట్ హైగా ఉంటుంది వాళ్ళకి ఇది చాలా వరకు బెనిఫిషియల్. సో మిగతా వాళ్ళందరూ కూడా ఈ రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ క్రాబ్స్ కట్లెట్. ద మెయిన్ ఫుడ్ ఇంగ్రీడియంట్ కాంబినేషన్ ప్రకారంగా చూస్తే క్రాబ్స్ వచ్చేసి మనకి న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ప్రకారంగా లో ఇన్ క్యాలరీస్ అండి. అండ్ ప్రోటీన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ వెరీ హై. సో ఎస్పెషలీ సెలీనియం, క్రోమియం, మ్యాంగనీస్, మెగ్నీషియం అండ్ వైటమిన్ డి అనేది కూడా మనకి హై అమౌంట్స్లో క్రాబ్స్ నుంచి మనకి లభిస్తుంది. అండ్ క్రాబ్స్తో పాటు మనం బ్రెడ్ పౌడర్ యాడ్ చేస్తున్నాం. సో బ్రెడ్ పౌడర్ ఇట్స్ కంప్లీట్లీ హై ఆన్ కార్బోహైడ్రేట్ కంటెంట్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ కూడా చాలా వరకు బ్రెడ్ పౌడర్ నుంచి యాడ్ ఆన్ అవుతుంది ఈ రెసిపీలో. సో ఓవరాల్గా ఈ రెసిపీ వెరీ హై ఆన్ ప్రోటీన్ కంటెంట్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్. సో ఓవరాల్గా ఇట్స్ అ న్యూట్రిషియస్ రెసిపీ అండి. సో అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ కీమా ప్రాన్స్ బిర్యానీ. సో మటన్ కీమా యాడ్ చేస్తున్నాం, ప్రాన్స్ యాడ్ చేస్తున్నాం. ఈ రెండు కూడా వెరీ హై ఆన్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేది చాలా వరకు హై అమౌంట్స్లో ఉంటుంది కనుక మనకి చాలా వరకు మినరల్స్ కూడా ఈ రెసిపీలో యాడ్ ఆన్ అవుతున్నాయి. సో ఇట్స్ అ ప్రోటీన్ రిచ్ అండి అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మినరల్స్, ఎస్పెషలీ ఐరన్ కంటెంట్ కూడా చాలా హై అమౌంట్స్లో ఉంటుంది కనుక ఎవరికైతే అనీమియా లేదంటే ఐరన్ డెఫిషియన్సీతో బాధపడుతున్న వాళ్ళకి ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఆల్సో ఎవరికైతే ఐరన్ రిక్వైర్మెంట్ హైగా ఉంటుంది అంటే ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టేటింగ్ మదర్స్ వాళ్ళకి కూడా ఇట్స్ అ వెరీ న్యూట్రిషియస్ రెసిపీ. అండ్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి కూడా ఇట్స్ అ వెరీ బెనిఫిషియల్ రెసిపీ అండి. సో ఇట్స్ అ క్యాలరీ రిచ్ అండ్ ప్రోటీన్ రిచ్ రెసిపీ కనుక మిగతా వాళ్ళందరూ కూడా పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని తీసుకుంటే సరిపోతుంది. సో రావు గారు, మీరు చేసిన 2 వంటలు అలాగే మన పార్టిసిపెంట్ చేసిన 2 వంటలు చాలా బాగున్నాయి. సో డెఫినెట్గా మన వ్యూవర్స్ కూడా నచ్చి ఉంటాయని అనుకుంటున్నాము. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు.